వెంకటేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సైంధవ్. అయితే సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే వెంకటేష్ గారు 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు వెంకటేష్ గారు. చూడాలి వెంకటేష్ గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రవిపూడి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్లో. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మెకానిక్ రికీ. అయితే ఈ మెకానిక్ రికీ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ మెకానిక్ రికీ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య 3 పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని ఈ జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్ గారికి ఇంకా మీనాక్షి చౌదరి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.